అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను అల్లసాని పెద్దనచే రచించబడిన మనుచరిత్ర ప్రబంధములోని ద్వితీయాశ్వాసములోని పద్యాలను మీకు వివరించబోతున్నాను. ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెద భూసురేంద్ర, ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులాగింతియ కాక నీ వెరుంగవే మును వచ్చిన త్రోవా చొప్పు నీకింత భయంబులే కడుగ ఎల్లిదమైతిమే మాటలేటికి. ఓ విప్రశ్రేష్ఠుడా, ఇంతింతేసి కన్నులు పెట్టుకొని ఇతరులను దారి అడుగుతావేమిటయ్యా? ఏకాంత ప్రదేశమున ఒంటరిగా ఉన్నట్టి యువతులను ఏదో ఒక విధంగా పలకరించటానికే కదా ఈ మాటలు. ఇంత కూడా భయమును లేకుండా మమ్ములను దారిని అడుగుటకు నీకు మేమంత చులకనగా కనిపిస్తున్నామా ఏమి అని నర్మగర్భంగా పలికి క్రంబరనం మగువ అమ్మహీసురునకిట్లనియే అని వరూదిని పరిహాస గర్భితమైన మాటలను మాట్లాడి మరలా ఆ బ్రాహ్మణునితో ఈ విధముగా అన్నది. చిన్ని వెన్నెల్ల కందు వెన్నుదన్ని సుదాబ్ది పొడమినా చెల్లువా తోబుట్టు మాకు రహి పుట్ట జంత్ర గాత్రముల రాల్కరగించు విమల గాంధర్వంబు విద్యమాకు నన్న విల్తు శాస్త్రంపు మినుకులా వర్తించు పని వెన్నతోడన్ పెట్టినది మాకు హయమేద రాజసూయములనం పేర్వడ్డ సవన తంత్రంబులుంకువలు మాకు కనకనగసీమన్ కల్ప వృక్షముల నీడన్ పచ్చరా చెట్టుగమి రచ్చపట్టు మాకు పద్మ సంభవ వైకుంఠ భర్గ సభలు సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర. ఓ బ్రాహ్మణోత్తమ, పాల సముద్రము నుండి చంద్రుడు ఉద్భవించిన వెంటనే జన్మించినట్టి లక్ష్మి మా తోబుట్టువు. వీణాగానం చేతను కంఠస్వరము చేతను కఠినమైన బండరాళ్లను సైతం కరగించునట్టి రక్తిగల సంగీతము మేము నేర్చుకున్నట్టి విద్య. కామశాస్త్రపు వాక్కులు వల్లెవేయటం మాకు అతి చిరుప్రాయం నుంచి అభ్యస్తమైన వెన్నతో పెట్టిన విద్య. అశ్వమేధ రాజసూయ యాగాలు అని ప్రఖ్యాతిగాంచిన యజ్ఞతంత్రములు మాకు ఓలిదనము. మేరు పర్వత ప్రాంత ప్రదేశమున గల కల్పవృక్షాల నీడల యందు గరుడ పచ్చరాళ్లతో కూడినట్టి రాతితో కూడిన ప్రదేశములపైన మేము కొలువుదీరి ఉంటాము. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సభలు మాకు నాట్యశాలలు. పేరు వరూదిని విప్రకుమారా ఘృతాచీతిలోత్తమ హరిణీ హేమా రంభా శశిరేఖలు దారగుణాడ్యలు మదీయలగు ప్రాణసకుల్. ఓ విప్రకుమార, నా పేరు వరూదిని. గొప్ప గుణవంతురాళ్ళైన
ఘృతాచి, తిలోత్తమ, హరిణి, హేమ, రంభ, శశిరేఖలు నాకు ప్రాణ సమానురాలైన ఇష్టసకులు అని వరూదిని ప్రవరునితో పలికెను. బహురత్నద్యుతి బేదురోదర ధరీ భాగంబులం పొల్చు నింబిహికా కార్యమునం చెరింతుమెపుడుం ప్రేమ నభోవాహిని లహరీ శీతల గంధవాహ పరికేలన్ మంజరీ సౌరభా గ్రహణేందిందిర తుందిలంబులివి మత్కాంతార సంతానముల్. అనేకములైన దేదీప్యమానమైన రత్నకాంతామణులతో నిండినట్టి గుహలు గల ఈ హిమవత్పర్వత ప్రాంతాలలో నిరంతరము అనురాగాతిశయముతో మేము సంచరిస్తూ ఉంటాము. ఇక్కడి గంగా తరంగాలపై నుండి వీస్తున్నట్టి చల్లనైన వాయువులతో కలియదిరుగుచున్న పూలగుత్తుల నుంచి వచ్చే పుష్పాల యొక్క పరిమళాన్ని ఆస్వాదిస్తూ సంచరించునట్టి తుంబెదలతో నిండినట్టి ఈ ప్రాంతాలు మాకు అందమైన ఉద్యానవనాలు. భూసురకైతవ కుసుమ శరాసనా మా ఇంటి విందవైతివి కైకొమ్మా సముదంచన్మణి భవనాసీనత సేదదేరి ఆతిథ్యంబు. బ్రాహ్మణ రూపములో ఉన్నట్టి ఓ మన్మధుడా, నీవు మాకు మా ఇంటి చుట్టానివి అయితివి. మనులతో నిర్మించబడిన మా గృహమునందు మీ యొక్క ప్రయాణపు అలసటను తీరు వరకు విశ్రాంతిని తీసుకొని మా యొక్క ప్రేమపూర్వకమైన అతిథి సత్కారమును స్వీకరించుము. కుందనము వంటి మేను మధ్యంది నా తపోస్మహతిన్ కందే వడదాకె నొప్పులుకు వదన మస్మద్గృహంబు పావనము చేసి బడలికలు వాసి చనుమన్న బ్రాహ్మణుండు. మిట్ట మధ్యాహ్నపు తీవ్రమైన ఎండ వేడిమి తాకడం వలన మేలిమి బంగారము వంటి మీ యొక్క శరీరము కందిపోయినది. సుందరాకృతిలో ఉన్నట్టి మీ సొగసైన ముఖము వాడిపోయినది. కావున మా యొక్క గృహమునందున విశ్రాంతిని తీసుకొని మా నివాసాన్ని పావనము చేసి మీ ప్రయాణపు బడలిక తీరిన తరువాత వెళ్ళమని చెప్పినట్టి వరూదినితో సద్బ్రాహ్మణుడైన ప్రవరుడు ఈ విధముగా పలికాడు. అండజయాన నీవసంగునట్టి సపర్యలు మాకు వచ్చే నిందుండగరాదు పోవలయు నూరికి ఇంటికి నిప్పుడేను రాకుండా నొకండు వచ్చి మరియొండుండే భక్తియ చాలు సత్క్రియాకాండమున్ తీర్పవేగా చనంగావలయు కరుణింపు నాపయన్. ఓ హంసగమన, నీవు మా పట్ల చూపే అతిథి సత్కారాలు మాకు చేరినట్లే. ఇప్పుడు నేను ఇక్కడ ఉండటానికి ఎంత మాత్రముయును వీలుపడదు. ఇప్పుడు నేను మీ గృహమునకు వస్తే ఒకటి, రాకుంటే మరొకటి కాదు. నేను శీఘ్రమే మా ఊరికి వెళ్ళవలెను. నా పట్ల దయను చూపించుము. ఏనింక ఇల్లు చేరుటకు ఎద్ది ఉపాయము మీ మహత్వముల్ మానిని దివ్యముల్ మదితలంచిన ఎందును మీక సాధ్యముల్ కానముగాన తల్లి ప్రజల నన్ను కూర్పు మటన్నా
లేత నవ్వానన సీమంతోపా దబలాయతలోచన వానికిట్లను అమ్మా, నేను ఇక నా గృహమును చేరుకోవటానికి ఏది ఉపాయము? ఓ యువతి, నీ మహత్వములు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. మనసున విచారించి చూడగా మీకు సాధ్యము కానివి ఎక్కడ లేనే లేవు. నన్ను ప్రజల చెంతకు చేర్చుము అని ప్రవరుడు విన్నవించగా ఆ ఉరూదిని ముఖమున చిరునవ్వు మొలకెత్తగా ఇలా అన్నది: ఎక్కడియూరు కాల్నిల్లు ఒకింటికిన్ పోయదనంచు పల్కెది ఒకటా మీ కుటీర నిలయంబులకున్ సరిరాకపోయనే ఇక్కడి రత్న కందరము లిక్కడి నందన చందనోత్కరం బిక్కడి గంగా సైకతము లిక్కడి ఈ లవలీని కుంజముల్. ఓ విప్రవర్య, ఎక్కడి యూరు? నీ అడుగులు ఒక చోట నిలువక ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి అని మాటలాడుతున్నావు. ఇక్కడ ఉన్నట్టి రత్నమయమైన గుహలు, నందనోద్యానం లాంటి ఈ అందమైన ఉద్యానవనంలోని గంధపు వృక్షములు, గంగా నదీ పరివాహక ప్రాంతమునందలి ఇసుక తిన్నెలు, వెన్నెల తీగలతో ఏర్పడినటువంటి ఇక్కడి పొదరిల్లు మీ కుటీర గృహాలకు సాటిరావా ఏమి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.